హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడళ్ళు జోడి. నేనండి మీ పెద్ద కోడల్ని. ఐకియా పార్ట్ 1లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే చూపించాను కదా. ఇప్పుడు సరికొత్త క్యూట్ ఐటమ్స్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్తో పార్ట్ 2 అయితే చూపించబోతున్నాను, చూసేయండి. మనం ముందుగా చూడబోతున్నాం చాలా క్యూట్ కలెక్షన్ ప్లాస్టిక్ గ్లాసెస్ అండి. ఎస్, గ్లాసెస్ కాదు ఇవి, ప్లాస్టిక్ గ్లాసెస్. బట్ లుక్ మాత్రం సూపర్ క్లాసీ అండ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయండి. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 149 అండి. కలర్స్లో కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చిన్నది కానీ చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి, కిచెన్ కర్చీఫ్స్ అనమాట. ఈ కర్చీఫ్స్ని మన కిచెన్లో హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న ఏమైనా మెస్సీగా ఉంటే వాటిని తుడవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ యూస్ఫుల్ పాయింట్ ఏంటంటే దీన్ని హ్యాంగ్ చేయడానికి పైన చిన్న నాట్ ఇచ్చారు, అదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ ఇది మనకి 119 రూపీస్కే వస్తుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన చిన్నారులకి పెద్దలకి అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. అదే ఐకియా స్టూల్ అండి, చిల్డ్రన్ స్టూల్. ఇది ఫ్రంట్ సైడ్ ఒక స్మాల్ కర్వ్ వచ్చేసి ఉంటుంది. సిట్టింగ్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎల్డర్స్ కూడా చాలా క్యాజువల్గా యూస్ చేయొచ్చు. లుక్స్ వైజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా బడ్జెట్లోనే 199 రూపీస్. ఇంకా ఎవ్రీడే యూస్కి చాలా బాగా పనికొచ్చే ఐటమ్ స్మాల్ ట్రే. ఈ ట్రేలో మనం చాలా స్మాల్ ఐటమ్స్ అయితే పెట్టచ్చు. హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా చాలా పెట్టచ్చు. సింపుల్గా ఆర్గనైజ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. అండ్ ఫైనల్లీ ఒక క్లాసీ టచ్ ఇవ్వడం కోసం అయితే ఎలిగెంట్ వాల్ క్లాక్స్ అండి. ఐకియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ క్లాక్స్ దొరుకుతాయి, కానీ లుక్స్ వైజ్ మాత్రం ఫుల్ ప్రీమియం వైబ్స్. ఈ క్లాక్ ప్రైస్ వచ్చేసి 599, కానీ అది వాల్ మీద హ్యాంగ్ చేశాక చాలా స్టైలిష్గా నీట్గా అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ లైక్ హై అండ్ డెకోర్ వైబ్ అయితే ఇస్తాయి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేట్స్, బౌల్స్ అండ్ స్పూన్స్, ఇంకా గ్లాసెస్ కూడా అండి. ఐకియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కార్ట్లో ఇవి ఉండకుండా అయితే ఉండవు. అండ్ ప్లేట్స్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. బౌల్స్ ప్రైస్ వచ్చేసి 99, గ్లాసెస్ ప్రైస్ వచ్చేసి 99 అండి. అండ్ స్పూన్స్ ప్రైసెస్ వచ్చేసి మాత్రం 25 రూపీస్. కలర్స్లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి, డార్క్ షేడ్స్ ఇంకా లైట్ పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి. బట్ నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే పేస్టల్ షేడ్స్ మాత్రమే తీసుకోండి, చూడటానికి చాలా బాగుంటాయి. డిన్నర్ టేబుల్లో కూడా చాలా క్లాసిక్ అయితే కనిపిస్తాయి. ఐకియాలో ఇలాంటి బడ్జెట్ అండ్ స్టైలిష్ ఐటమ్స్ దొరికితే మిస్ అస్సలు చేసుకోకండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రాయర్ ఇన్సర్ట్ అండి. ఇది చిన్న చిన్న ఐటమ్స్ని ఆర్గనైజ్ చేయడానికి చాలా సూపర్ యూస్ఫుల్ ఉంటాయి. మెస్సీగా ఉన్నదాన్ని చాలా నీట్గా పెట్టుకోవచ్చు. నేను పర్సనల్గా దీన్ని అయితే కిచెన్లో యూస్ చేస్తాను. స్క్రబ్బర్స్, డిష్ వాషర్స్, లిక్విడ్ సోప్ అన్నీ అందులో నీట్గా ఆర్గనైజ్ చేయడానికి అయితే యూస్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. జస్ట్ కాంపాక్ట్ అండ్ ప్రాక్టికల్గా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్నారులకి సూపర్ ఎక్సైటింగ్ అనిపించే పప్పీ స్నాక్స్ బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుందండి, ఒక క్యూట్ ప్రింట్తో వస్తుంది. పిల్లలకి ఇలాంటి బాక్స్లు అయితే చాలా నచ్చుతాయి కదా. అండ్ కిడ్స్ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మనం జనరల్గా కిచెన్లో కవర్స్ అవి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా. బట్ ఈ హోల్డర్ తీసుకుంటే కనుక మీరు కవర్స్ అన్ని వీటిలో బాగా పుష్ చేయొచ్చు, సో దట్ మన కిచెన్ అంతా మెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 129 రూపీస్. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కిచెన్లో స్పూన్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి, నీట్గా పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఇది. దాని ప్రైస్ వచ్చేసి 69 రూపీస్. ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇందాక చిన్న స్పూన్స్ చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద స్పూన్స్ ఇందులో పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాల్ట్, కారం ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి యూస్ అయ్యే ప్రోడక్ట్. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 139 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ హీట్ ప్యాడ్ అండి. డైరెక్ట్గా హాట్ వెజల్స్ని టేబుల్ మీద పెట్టకుండా ఇది పెట్టి అయితే యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యుటెన్సిల్ ట్రే అండి. దీన్ని కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి, యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి 179 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సెస్ అండి. ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. అండ్ ఇంకా వీటిని ఎలా యూస్ చేసుకుంటారు అనేది మీ క్రియేటివిటీ. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఐకియా వాల్ షెల్ఫ్స్. ఐకియాలో షెల్ఫ్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ స్టోరేజ్, ఇట్స్ ఫర్ స్టైల్ టూ. వుడెన్ షెల్ఫ్స్, మెటల్ షెల్ఫ్స్, ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ షెల్ఫ్స్లో వాల్ మీద ఫిక్స్ చేసి డెకరేట్ చేస్తే ఒక క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. సింపుల్గా పెట్టిన ప్లాంట్ కానీ ఫ్రేమ్స్ కానీ ఏమైనా పెట్టి చూస్తే ఒక క్లాసీ అండ్ స్టైలిష్ వైప్ అయితే వస్తుంది. నేను పర్సనలీ అయితే ఒక వైట్ షెల్ఫ్ చూశాను, చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ 250 అట్లా ఉంటుంది. చిన్న షెల్ఫ్ అయినా లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను మీకు అయితే డెఫినెట్గా ఈ షెల్ఫ్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. ఐకియాలో స్పెషాలిటీ ఏంటంటే వాల్ మీద డిస్ప్లేలో అన్ని షెల్ఫ్స్ పెట్టి చూపిస్తారు. మీకు నచ్చినవి డైరెక్ట్గా కింద ఉంటాయి, అక్కడ నుంచి తీసుకుని అయితే మీరు కార్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ దట్ స్టైలిష్ టచ్ టు యువర్ హోమ్, వాల్ షెల్ఫ్ ఫ్రమ్ ఐకియా ఆర్ మస్ట్ చెక్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ల్యాంప్ అండి. ల్యాంప్ చూస్తే చాలా ఎలిగెంట్గా స్టైలిష్గా అయితే ఉంటుంది. రూమ్ లుక్ని ఇన్స్టెంట్గా అయితే ఎలివేట్ చేస్తుంది. డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ప్రైస్ మాత్రం 3990, కొంచెం కాస్ట్లీ అయినా వర్త్ ఎవ్రీ రూపీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రీమియం వైప్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సక్యులెంట్స్ అండి. ఇవి మీరు ఇంట్లో టేబుల్స్ మీద ఈజీగా డెకోర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్.
మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాసెస్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో స్టార్టింగ్లో నేను డిఫరెంట్ కలర్స్తో ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే చూపించాను. బట్ ఈ గ్లాసెస్ వచ్చేసి గ్లాసెస్ లుక్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాస్ అండి. ఒక సెట్ లాగా వస్తాయి. మీరు ఏవైనా స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. నేనైతే మసాలా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 449 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షింక్ అవి క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే బ్రషెస్ అండి. ప్రైస్ వచ్చేసి 49 రూపీస్. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నార్మల్ కర్చీఫ్స్ అండి. మనం డైలీ యూస్ చేసుకునే కర్చీఫ్స్. దీని ప్రైస్ వచ్చేసి 79 రూపీస్ మాత్రం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 149 రూపీస్కి సెట్ ఆఫ్ హ్యాంగర్స్ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి 99 రూపీస్కి డస్ట్బిన్స్ అండి. విత్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. వీటిని మనం కుండీల కింద కూడా వాడుకోవచ్చు, డస్ట్బిన్సే కాకుండా. అండ్ ఇంకా 99 రూపీస్కి వాటర్ని స్వైప్ చేసుకునే స్వైపర్స్ అనొచ్చేమో, నాకు తెలీదు. బట్ దీని ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా వస్తున్నాయి. మనకి కావాలంటే చెక్అవుట్. అండ్ ఇంకా మనకి ఇలా వాజ్ వస్తుందండి 199 రూపీస్కి. ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్రైస్ వచ్చేసి 299. అండ్ మీరు ఎప్పుడైనా హెవీగా వస్తువులు మొయ్యాలి అన్న ఐకియా నుంచి ఎక్కువ ఐటమ్స్ పట్టుకెళ్ళాలన్నా ఈ బ్యాగ్స్లో అయితే పట్టుకెళ్ళొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 159 రూపీస్. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేట్స్ అండి. ఒక్క ప్లేట్ వచ్చేసి 69 రూపీస్ అంట. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. వైట్ కలర్ ప్లేట్స్ మనకి ఐకియాలో వైట్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉంటాయి. అండ్ ఇదే ప్రైస్లో వస్తున్నాయి. మనకి ఇది ఆఫర్ అయితే పెట్టారు. అండ్ ఇంకా బౌల్స్ కూడా 69 రూపీస్ అండి. ఒక్క బౌల్ వచ్చి 69 రూపీస్. మీకు ఎన్ని బౌల్స్ అంటే అన్నీ తీసుకోవచ్చు. అండ్ మన ఇక్కడ ఇది పెన్స్ అవి పెట్టుకునే బాక్స్ అండి, అది 99 రూపీస్. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఇవన్నీ టేబుల్స్ మీద ఆర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే పేపర్స్ అంటారో ఏమంటారో నాకు తెలీదు. బట్ నేను ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలకి సంబంధించి కూడా ఐకియాలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీటి ప్రైజెస్ అయితే కొంచెం కాస్ట్లీయే. ఎవరికైనా కిడ్స్కి సంబంధించిన చైర్స్ కావాలన్నా కూడా ఇక్కడ అవి అంతా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే 299 రూపీస్కి రైస్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా రైస్ స్టోరేజ్ బాక్స్ కొంచెం కాస్ట్లీ కదా, బట్ ఇక్కడ 219 రూపీస్కే దొరుకుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడైనా బజార్కి వెళ్ళినా అవన్నీ వీటిలో అయితే వేసుకొని తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్, మెష్ ట్రేస్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా చూడటానికి చాలా క్యూట్గా మంచి క్లాసీ లుక్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇందాక చూపించిన రైస్ బాక్సెస్ టైప్లో ఇవి అయితే డిఫరెంట్ కలర్స్లో చిన్ని బాక్సెస్ అండి. దాని మీద కొంచెం చిన్న సైజ్, బట్ అంత చిన్న సైజ్ కాదు, బట్ చిన్న సైజ్ అంతే. అండ్ ఇక్కడ కిడ్స్ టేబుల్స్ ఇంకా కిడ్స్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టేబుల్ అయితే 1000 రూపీస్ అండ్ చైర్ వచ్చేసి 800 రూపీస్ అలా పడుతుంది. మనకి కిడ్స్కి ఇలాంటి డిఫరెంట్ చైర్స్ అయితే చాలా నచ్చుతాయి కదా. ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ కిడ్స్ టూల్ వచ్చేసి 349 రూపీస్. అండ్ మన ఇంట్లో యూస్ చేసే మ్యాట్స్ అన్నీ కూడా ఇక్కడ పెద్ద సైజ్ చిన్న సైజ్ అన్ని సైజెస్ మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెష్ ట్రే స్టాండ్స్ అండి. ఇవి ఏంటంటే మనకి కిచెన్లో యూస్ చేసుకోవచ్చు, ఇంకా బెడ్రూమ్స్లో యూస్ చేసుకోవచ్చు, ఇంకా ఇలా చాలా యూస్ చేసుకోవచ్చు. మీరు నా కిచెన్ టూర్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంట్లో కూడా నేను ఇలా మెష్ది తీసుకున్నానండి. నేనైతే కిచెన్లో అయితే వాడుతున్నాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మీకు ఎవరికైనా నచ్చితే యూస్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. మన నెక్స్ట్ ఐటమ్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. హానెస్ట్లీ చెప్పాలంటే ఐకియాలో నాకు చాలా ఇష్టమైన సెక్షన్ ఇదని చెప్పొచ్చు. అక్కడ చూస్తే ఒక్క ప్లాంట్ కాదండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. స్మాల్ పాట్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్, లీఫీ వన్స్, సక్కలెన్స్ అంతా చూడగానే తీసుకోవాలని అయితే అనిపిస్తాయి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే కొన్ని ప్లాంట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి, ఇంకా కొన్ని అయితే కొంచెం ప్రైసీ. బట్ లుక్ వైజ్ మాత్రం ప్రతి ప్లాంట్ సూపర్ న్యాచురల్గా అయితే ఉంటుంది. రియల్ ప్లాంట్ లాగా కనిపిస్తాయి, కానీ మెయింటెనెన్స్ అయితే జీరో. ఈ ప్లాంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో న్యాచురల్ ప్లాంట్స్ని ఎవరైతే పట్టించుకోలేరో, టైం ఉండదో వాళ్ళకైతే ఈ ప్లాంట్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నిజమేనండి, చాలామందికి ఒరిజినల్ ప్లాంట్స్కి వాటర్ వేయడానికి, కేర్ తీసుకోవడానికి టైం ఉండదు. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా న్యాచురల్గా కనిపిస్తాయండి. అండ్ వీటికి ఏమీ మెయింటెనెన్స్ ఉండదు. ప్లేస్ దెమ్ ఎనీవే యూ వాంట్. కిచెన్, లివింగ్ రూమ్, షెల్ఫ్ ఆర్ ఈవెన్ బాత్రూమ్. లుక్ అయితే ఇన్స్టెంట్గా చేంజ్ అయిపోతుంది.